యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ప్లాన్ అదిరిపోయింది నాన్న. ఏం అదిరిపోయింది? ఆ ప్లాన్ వల్ల చారు కేసుకు అదురుతుంది, దివ్యకేం ఒరుగుతుంది? చారు కేసే నష్టపోతే దివ్య కూడా నష్టపోయినట్టే కదా? కాదు, డైరెక్ట్ గా ఆ దివ్యనే నష్టపరచాలి. మనకి చేసిన అన్యాయానికి అది కుల్లి కుల్లి ఏడవాలి. హర్షబాబుకిచ్చిన 50 లక్షలు ఆవిరైపోవాలి. సరే, నువ్వు ఆ దివ్య ఆన్లైన్ బిజినెస్ నష్టపరచు, నేను చారు కేసగాడిని చావు దెబ్బతీస్తాను. నేనంటే ఏమిటో వాడికి చూపిస్తాను. సరే, మీ ఇద్దరు ఏం చేస్తారో చేయండి. మా ఆయన మళ్ళీ తలెత్తుకోవాలి, మనం తల ఎగరేయాలి. వేలంపాట్లో ఎక్కువ రేటుకి షాపును కొనిపించారని దీపు కుమారి వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారా? పైగా మీ నాన్నగారు వాళ్ళని తిట్టి మరీ మందలించారు. అది వాళ్ళు మనసులో పెట్టుకుని వాళ్ళు ఏదైనా గొడవ చేయొచ్చు. నువ్వు ఆవేశపడకుండా కామ్గా ఉండరా హర్ష. అవునండి, మనం పూర్తిగా సమన్వయంతో ఉండాలి. వాళ్ళు రెచ్చగొట్టినా సరే సహనం, ఓర్పు పాటించాలి. ఊరుకోండి దివ్యమ్మ, హర్ష సార్ని మీరు మరీ మగవాణి చేస్తున్నారు. అలా చెప్పు చారుకేశా. అరే, ప్రతిదానికి ఆవేశపడుతున్నాడంటారు. మీరు మాటలతో సరిపెడితే ఓకే గాని చేతల దాకా వెళ్తారు కదా మరి. బాబు, వీడి ఆవేశం గురించి మీకు తెలీదు. పైకి అలా ఉంటాడు గాని మహా కోపిష్టి. నిజంగానే హర్ష బాబు? అయ్యో, మీరు కోప్పడడం ఎప్పుడూ చూడలేదే. డాడీకి కోపం వస్తే ఆపడం చాలా కష్టం అంకుల్. నువ్వు మరీ ఓవర్గా చెప్తున్నావు బంగారం. నేను మంచికి మంచి, చెడుకు చెడు, అంతే. ఓకే సార్, ఒప్పుకున్నాను. మంగమ్మ, మనం బయటికి వెళ్ళి పడుకుందామా? ఓకే అంకుల్. బయటేం కాదు చారుకేశ, నీకు కూడా ఇక్కడే పక్క పరిచాను. ఏమిటి, ఈ గదిలోనా? అవును, అమ్మ, నేను, బంగారం, దివ్య గారు అందరం ఇక్కడే పడుకుంటాం. మీరు కూడా ఇక్కడ పడుకోండి. అంటే పెళ్లి అయినప్పటి నుంచి దివ్యమ్మ హర్ష సార్ల మధ్య తొలి రాత్రి జరగలేదా? అంటే నేను మంగ అప్పుడప్పుడు బయట పడుకుంటాం. నువ్వు మా అతిథివి కదా బాబు, నిన్నెలా బయట పడుకోబెడతాం? అర్థమైందమ్మా, దివ్యమ్మను హర్ష సార్ని ఒకటి చేయాలి. నాకు ఈ గదిలో నిద్ర పడదండి. ఫ్యాన్ గాలి నాకు అసలు పడదని మీకు తెలుసు కదా దివ్యమ్మ. చిన్నప్పటి నుంచి నేను ఆరు బయటో మేడ మీద పడుకునేవాడిని కదా. కానీ ఇప్పుడు ఇక్కడే పడుకో చారుకేశ. సమస్య లేదు దివ్యమ్మ. నైట్ అంతా నేను ఇక్కడ కూర్చొని జాగారం చేయాలేమిటి? నేను మంగమ్మ డాబా మీదకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటాం. ఏం మంగమ్మ? ఓకే అంకుల్. నా దగ్గర బోల్డ్ అని కథలు ఉన్నాయి, ఆ కథలన్నీ నీకు చెప్తాను. ఒకవేళ నా దగ్గర కథలు అయిపోయినాయి అనుకో, సుమిత్ర మేడం చెప్తారు. ఏ మేడం? అమ్మ కారు బయట పడుకునే అలవాటు లేదు చారుకేశా, పడుకోదు. ఎందుకు లేదు బాబు, ఆరు బయట గాలిలో హాయిగా పడుకుంటాను. అలా అన్నారు, బాగుంది. ఆ దుప్పళ్ళు దిండ్లు లేవండి. ఆ దుప్పటి కూడా ఇవ్వండి. ఇది అరే, అన్ని దుప్పట్లు నువ్వే తీసుకెళ్ళిపోతే ఎలా చారుకేశ? బాలేవారే, ఒకటి కింద పరుచుకోవడానికి, రెండు పైన కప్పుకోవడానికి. మరి దోమలు కొడతాయి, మీరు వచ్చి కొడతారా ఏమిటి? అలాంటప్పుడు ఇక్కడ పడుకోవచ్చు కదా. బాలేవారే మీరు. చలి వేసినా, వర్షం కురిసినా, ఆఖరకు పిడుగులు పడినా సరే నేను ఆరు బయట పడుకోవాల్సిందే. నువ్వు రా తల్లి, మీరు రండి మేడం. బాబు పదండి, మీరు లోపలికి ఎడ వేసుకోండి.
ఏమండి మీకు ఒక విషయం అర్థమైందా? చారుకేశ కావాలని అమ్మను మంగను బయటకు తీసుకెళ్ళిపోయాడండి. అవునా? ఆ, ఆ, చచా అదే ఉండదండి. చిన్నప్పటి నుంచి చారుకేశకి ఆరుబట్ట పడుకోవడం అలవాటు. అబ్బా మీకు అర్థం కావట్లేదండి. పెళ్ళైనా కూడా ఇప్పటి వరకు మన మధ్య ఏమీ జరగలేదని కనిపెట్టేశాడు. చారుకేశ కనిపెట్టినట్టు మీరు బాగా కనిపెట్టారండి. నేను ఇలాంటి విషయాల్లో చాలా షార్ప్ అండి. ఇలాంటివన్నీ ఇట్టే కనిపెట్టేస్తాను. అవునండి, మీరు చాలా తెలివైన వారే. కానీ వాళ్ళ బుట్టలో మనం పడిపోకూడదండి. ఎవరి పక్క వారదేగా. ఇదేంటి ఒకటే దుప్పటుంది? అన్ని చారుకేశ తీసుకెళ్లాడు కదండి. బా అవును కదా, ఇప్పుడు ఎలాగండి? మీకు దుప్పటి కావాలా? అబ్బబ్బా, వద్దులేండి. దుప్పటి మీరే తీసుకుని మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. ఆహా పర్వాలేదండి, మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. దివ్య గారు, దివ్య గారు, ఏంటండి? చలేస్తోందండి. అయ్యో సారీ అండి, ఏ దుప్పటి తీసుకోండి. మరి మీకు? నాకేం అవసరం లేదండి. చలేస్తోందండి. పర్లేదండి, పడుకోండి. ఏమండి, మీరు చలికి వణికిపోతున్నారండి. ఈ దుప్పటి తీసుకోండి, తీసుకోండి. మరి మీకు? పర్లేదండి. ఒక పని చేద్దాం, ఈ దుప్పటిని ఇద్దరం షేర్ చేసుకుందాం. మీరు ఇటు తిరిగి పడుకోండి, నేను అటు తిరిగి పడుకుంటాను, సరేనా? రండి రండి. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. రోల్ కెమెరా.
రోలింగ్ సార్. యాక్షన్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. హర్ష ఛానల్ కి స్వాగతం. కట్ 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 కట్. ఏమండి, హర్ష ఛానల్ కాదండి, దివ్య ఛానల్. అదేంటండి, బిజినెస్ చేస్తుంది మీరు కదా. చేస్తుంది నేనే అయినా చేయిస్తోంది మీరు. కర్త కర్మ క్రియ అన్నీ మీరే. అందుకే మీ పేరే ఉండాలి, అంతే. సూపర్ గా చెప్పారు సార్. దివ్యమ్మా, మీ పేరు మీద ఏం చేసినా సూపర్ గా సక్సెస్ అవుతుంది. ఆ. సరే, వన్ మోర్. ఓకే సార్. ఓకే అండి. కెమెరా రోల్. రోలింగ్ సార్. యాక్షన్. స్నేహితులందరికీ నమస్కారం. దివ్య ఛానల్ కి స్వాగతం. సో మేము ఆన్లైన్ లో మంచి శారీస్ చాలా తక్కువ ప్రైజెస్ కి అమ్మబోతున్నాం. మీరు మెచ్చిన నచ్చిన లేటెస్ట్ డిజైన్ శారీస్, కంచి, ధర్మవరం, ఉప్పాడ, పోచవరం శారీస్, అన్ని శారీస్ మా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు ఒక మంచి బెనారస్ శారీ చూపిస్తాను. చాలా వైబ్రెంట్ కలర్ ఉంది అండ్ ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది. ప్యూర్ సిల్క్ అండ్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ శారీ. యూజువల్లీ బెనారస్ పట్టు చాలా హెవీ వెయిట్ లో ఉంటుంది, కానీ మన దగ్గర ఉన్న శారీ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది. కట్టుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. సో ఈ శారీ మార్కెట్ ప్రైస్ వచ్చి 15,000, కానీ మేము 13,000కే అమ్ముతున్నాము. అంటే 2,000 తగ్గించి ఇస్తున్నామన్నమాట. 3 శారీస్ ని గనక మీరు పర్చేస్ చేసినట్టయితే ఒక శారీని ఫ్రీగా కూడా ఇస్తాము. తక్కువ ప్రైస్ కి మేము ఎందుకు అమ్ముతున్నాము అంటే క్వాలిటీ కాంప్రమైజ్ అవుతున్నామని అనుకోకండి. మాకు షాప్ లేదు, రెంట్, కరెంట్ బిల్లు కట్టే పని లేదు, సేల్స్ బాయ్, సేల్స్ గర్ల్స్ ఎవరూ లేరు. డైరెక్ట్ గా మా ఇంటి నుంచి మీ ఇంటికి డెలివరీ ఇస్తాం. అండ్ మా యాప్ ని అండ్ వెబ్సైట్ ని కూడా లాంచ్ చేశాము. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మీరు వెబ్సైట్ కి వెళ్లి మీకు కావాల్సిన శారీస్ ని పర్చేస్ చేయండి. 2 days లో మీ ఇంటికి డెలివరీ ఇస్తాం. పండుగలకి, శుభకార్యాలకి సందడి చేయొచ్చు. అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మర్చిపోకండి. మీ సంతోషమే మా సంతోషం. కట్. సూపర్ దివి గారు, సూపర్. సూపర్ దివ్యమ్మ, అదరగొట్టేశారు. అసలు మీ ముందు ఏ యాంకర్ అయినా, ఏ హీరోయిన్ అయినా, ఏ మోడల్ అయినా పనికిరారంతే. అసలు మీరు ఒక బిజినెస్ ఉమెన్ గా, ఓ టీచర్ గా, ఓ లాయర్ గా, ఓ గృహిణిగా, ఇప్పుడు ఒక యాంకర్ గా మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ, అంతే. అంతే. అబ్బబ్బబ్బా, చాలే చారుకేశా, ఊరికే పొగడకు. అవి పొగడ్తలు కావండి, నిజాలు. వెల్ డన్, వెల్ డన్. బిజినెస్ బాగా ప్లాన్ చేసావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మావయ్య. పబ్లిసిటీ లేకుండా, షాప్ లేకుండా, సేల్స్ గర్ల్స్ లేకుండా బిజినెస్ బాగా ప్లాన్ చేశారు హర్ష. థ్యాంక్ యూ నాన్న. భువనా, వీళ్ళ ఐడియా బాగుంది కదా. ఇలాంటివి ఆన్లైన్లో చాలా ఉన్నాయి, తిప్పలుగా ఉన్నాయి ప్రసాద్. మార్కెట్లో ఎన్నైనా ఉండొచ్చు, ఆ పోటీని వీళ్ళు తట్టుకుంటారని నాకు అనిపిస్తుంది. వీళ్ళని వీళ్ళు ప్రమోట్ చేసుకోవటం, పబ్లిసిటీ చేసుకోవటం, అనవసరమైన ఖర్చులు పెట్టి ఆ భారాన్ని కస్టమర్స్ మీద వేయకుండా ప్రైస్ తగ్గించి శారీస్ అమ్మటం మంచి థాట్ కదా బోనా.
మరి అక్కడ ఉన్నది ఎవరు అనుకున్నారు సార్? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సూర్యదేవర జయసూర్య గారి డాటర్. ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ ఐరన్ లేడీ స్వరూప శ్రీనివాస్ గారి మనవరాలు కూడా. ఒరేయ్, జీన్స్ ఎక్కడ పోతాయి? ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మాయి. థ్యాంక్ యూ మావయ్య. మీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఫస్ట్ 3 శారీస్ నేనే కొంటాను. ఎందుకంటే 3 శారీస్ కొంటే ఒక శారీ ఫ్రీ అన్నావు కదా. ఒకటి నీకు, ఒకటి కుమారికి, ఒకటి భువనకి, ఒకటి సుమిత్రకి. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. ఒరేయ్, ఆల్ ద బెస్ట్ రా. నెల తిరిగేలోపు మీ బిజినెస్ ప్రాఫిట్లోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నాన్న. అదేంటమ్మాయి అక్కడే నిలబడిపోయావు? రా. చిన్నబాబు ఎక్కడా? బయటికి వెళ్ళారు మామయ్య గారు. వాణ్ణి వీళ్ళను చూసి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోమని చెప్పు. 25 లక్షల రూపాయల షాపుని 1 కోటి రూపాయలకు కొని 50 లక్షల రూపాయలు అప్పు చేశాడు. వ్యాపారం మొదలు పెట్టకముందే నష్టం వచ్చేసింది. బ్రెయిన్లెస్ ఫెలో. ఏంటి దివ్య ఇది? అనవసరంగా ప్రసాద్తో దీపుని తిట్టించి కుమారిని అవమానిస్తారా? అయినా నట్టింట్లో ఏంటి పంచాయితీ? బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. ఈ ఇల్లు మీ ఒక్కరిది కాదు పిన్ని, అందరిది. అయినా బయట పెట్టుకోవడానికి మాకు షాప్ లేదు, అందుకే ఆన్లైన్లో పెట్టుకున్నాం. చిన్నత్తయ్యకి బాగా కోపం వచ్చినట్టుందండి. వస్తే రానివ్వండి. సర్లేండి, మనం ఇంకో యాడ్ చేద్దాం దివ్య గారు. రెడీ రెడీ రెడీ. వీళ్ళు చేసే పనికి ప్రసాద్ దీపుని తిట్టేశాడు. వాళ్ళని మెచ్చుకొని మనల్ని అవమానించేశాడు. మీరేం వరి అవ్వకండి అత్తయ్య. ఆయన్ని మావయ్య గారు మెచ్చుకునేలా చేస్తాను. ఆయనే గ్రేట్ అనేలా చేస్తాను. మెచ్చుకున్న వాళ్ళని తిట్టేలా చేస్తాను. నా కోడలు అనిపించుకున్నావు కుమారి. వెంటనే ఆ పని చెయ్యి. ప్రసాద్ దీపుని పొగడాలి, ఆ హర్ష దివ్యలను తిట్టాలి. అది నేను చూడాలి. సరే అత్తయ్య. చేయి తయారు, బాగా మసాజ్ చేయి. ఆహాహా, ఓహోహోహో, మసాజ్ అంటే ఇది. దెబ్బకి 1 కోటికి 2 కోట్లు వచ్చే ఆలోచన రావాలి. చేయి తయారు, చేయి. తలకి కొబ్బరి నూనె రాసుకుంటేనే కోట్లొచ్చి పడే ఆలోచనలు వస్తే అందరూ ఈ తల పోసిన పని చేస్తారు. అలా డిస్కరేజ్ చేయకి, ఎంకరేజ్ చేయి. మన వల్ల అల్లుడు గారికి జరిగిన డ్యామేజ్ని త్వరగా పూడ్చాలి. బియ్యంకుల ముందు మన ఇమేజ్ పెంచుకోవాలి. నాన్న నాన్న నాన్న, కొంపలు మునిగిపోయాయి నాన్న. ఎవరి కొంప మునిగితే మనకెందుకమ్మా? మునిగిపోవడానికి అంటుకోవడానికి మనకసలు కొంపే లేదుగా. మనం ఉంటున్న ఈ కొంపే అంటుకుంటుంది నాన్న. ఏమంటున్నావే? మనకి ఘోరమైన అవమానం జరిగింది. దారుణమైన తిట్లు పడ్డాయి. ఎవరు ఎవరు మనల్ని అవమానించింది? ఎవరు మనల్ని తిట్టింది? వాళ్ళని నిలువునా కోసి అడ్డంగా కారం పెడతా. అది అసాధ్యం నాన్న, మీ వల్ల కాదు. ఎందుకు కాదే? మీ నాన్న చవటనుకున్నావా? వెదవనుకున్నావా? దద్దం అనుకున్నావా? దరిద్రుడు అనుకున్నావా? అదేమనుకోలేదే. నువ్వేమన్నా అనుకుంటే చెప్పు, నేనేం ఫీల్ అవునా? అది కాదయ్యా,
మీరు దండించలేని ఆ మనిషి ఎవరా అని. మా మావయ్యనమ్మా. ఆయనే మనల్ని తిట్టి అవమానించారు. ఎందుకు? మన వృధాగా ₹1,00,00,000 తగలేసామని. దివ్యకేమో పైసా ఖర్చు పెట్టకుండా ఆన్లైన్లో శారీ బిజినెస్ చేస్తున్నారని. వాళ్ళప్పుడే వ్యాపారం